పిల్లల బర్త్డేస్ వస్తున్నాయంటే చాలు 1 మంత్ నుండే టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది. ఫ్రెండ్స్తో సెలబ్రేషన్స్ అంటారు, కేక్ కట్టింగ్స్ అంటారు, ఎన్నో ప్లానింగ్స్ ఉంటాయి అంటారు. వాళ్ళ ప్లానింగ్స్కి మనం నో చెప్తే ఇంకంతే సంగతి. కొంతమంది పిల్లలైతే అలుగుతారు, ఏడుస్తారు, రచ్చ రచ్చ చేసేస్తారు. సహృద కూడా అంతే, అలగడంలో లిస్ట్ లో ఫస్ట్ ఉంటది అనమాట. అయినా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? నెక్స్ట్ మంతే సహృద బర్త్డే. లాస్ట్ ఇయర్ వరకు బర్త్డే వస్తుందంటే చాలు నా బ్రెయిన్ మొత్తం తినేది. ఆ ప్లానింగ్స్ ఉన్నాయి, ఈ ప్లానింగ్స్ ఉన్నాయి, నువ్వేం గిఫ్ట్ ఇస్తున్నావు నాకు అని చెప్పేసి నన్నైతే మైండ్ తినేది. పాపం ఈసారి తనకి అలాంటివి ఏ ఎక్సైట్మెంట్ లేవు, ఏదో భయంగా టెన్షన్ గా ఉంది. బర్త్డే రోజు వేసుకోవడానికి ఒక కొత్త డ్రెస్ కొని అమ్మ చాలు అన్నది. ఎలాగో ఆగస్ట్ లో ఆఫర్స్ ఉంటాయి అని చెప్పేసి షాపింగ్ కి తీసుకొచ్చేసాను. ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా నచ్చింది, కానీ సహృద ఇలాంటివి అస్సలు వేసుకోదు. మేము వెళ్ళినప్పుడైతే రియల్లీ బెస్ట్ ఆఫర్సే ఉన్నాయి. 3000 రూపీస్కి రావడం. ఆఫర్స్ ఉన్నాయని చెప్పగానే మన వాళ్ళు ఊరుకుంటారా? కుప్పలు డ్రెస్సెస్ వాడేశారు. స్టాఫ్ వాళ్ళు అయితే పాపం కంటిన్యూస్ గా ఫోల్డింగ్ చేస్తూనే ఉన్నారు. సహృదాన్ని ఎత్తుక్కోవాలి ఎక్కడుంది ఏంటి అని. ఇలా మాల్కి వచ్చినప్పుడు ఒక్క దగ్గర అస్సలు ఉండదు, సర్చింగ్ లోనే ఉంటాయి కళ్ళు మొత్తం. ఒక్క డ్రెస్ అని చెప్పి ఇన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసింది, బట్ అన్ని తీసుకున్నాను తన కోసం. ఎందుకంటే ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే అయిపోద్ది, మళ్ళీ కొద్ది రోజుల వరకు అడగదు.